తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అభ్యర్థి మంత్రి నారాయణ తరపున ఆయన కుటుంబ సభ్యులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నారాయణ సతీమణి రమాదేవి నగరంలోని 6వ డివిజన్లో, కుమార్తె సింధూర 45వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారం సమయంలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని వారు చెబుతున్నారు. వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు ఎలా బెనిఫిట్ అయ్యారు టీడీపీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే నారాయణ గారి ద్వారా ఎలా బెనిఫిట్ అయ్యారన్నది చెప్తూ వస్తున్నారు. అది ఒక పార్కుల విషయంలో కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, లేకపోతే మున్సిపల్ స్కూల్స్లో కార్పొరేట్ లెవెల్లో విద్య కానివ్వండి, లేకపోతే మంచి హౌసింగ్ కానివ్వండి, లేదా అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇట్లా పసుపు కుంకుమ కానివ్వండి, లేకపోతే పెన్షన్లు కానివ్వండి, ఇట్లా వేరియస్ యాక్టివిటీస్ ద్వారా టీడీపీ గవర్నమెంట్ అన్నది వీళ్ళకి ఎంతో మంచి చేసింది. నారాయణ గారు ఎంతో మంచి చేశారు. గత 71 సంవత్సరాలుగా నెల్లూరులో జరగని ఇంప్రూవ్మెంట్ ఈ 4 ఏళ్లలోనే 5200 crores 5200 కోట్ల పనులు జరిగాయి. అంత విలువైన పనులు జరిగాయి. అది ప్రజలందరూ గుర్తిస్తున్నారు. మేము వెళ్ళిన వెంటనే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే ఆహ్లాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్గా మళ్ళీ టీడీపీ వస్తుందని చెప్తున్నారు. మంచి మెజారిటీతో నారాయణ గారు గెలుస్తారని చెప్తున్నారు.